నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వైసీపీ కార్యకర్తలతో సమావేశమై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి జగన్ 2.0ని చూస్తారు ఈసారి కార్యకర్తల కోసం అంటూ ఆయన యథావిధిగా మాట్లాడడం మనం చూసాము. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చర్యకు ప్రతిచర్య తప్పదని చెప్పి బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత పైకి లెగడమే కాకుండా కింద పడుతుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేయడాన్ని చూసాము. అసలు వీటన్నిటిని కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా చర్చిద్దాం. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు, అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. మసరావణి మన వీక్షకులకు సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ముందుగా మీరు చెప్పండి సార్, దుర్గకుమార్ గారు, ఏంటి ఆయన అనంతపూర్కి వెళ్ళినా కర్నూలుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ 2.0ని చూస్తారు, అదేవిధంగా ఈసారి తన కార్యకర్తలకే ప్రిఫరెన్స్ ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? కార్యకర్తలకి ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి అయితే, ప్రజలకి ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి అయితే 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన స్థానాలను నిలబెట్టుకోలేక అదే ప్రజల చేత చిత్కారం పొంది 11 సీట్లకు పరిమితం అయ్యాడంటేనే ఆయన కార్యకర్తల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఉన్న అతని వ్యవహారం శైలి ఎలాంటిదో తెలిసిపోయింది. రెండవది ఇంకోటి ఏంటంటే ఆయన చెప్తున్నాడు చర్యకు ప్రతిచర్య ఉంటుందని. ఆల్రెడీ ఆ చర్యకు ప్రతిచర్య ఆయన 2024 ఎన్నికల్లో రుచి చూశాడు. ప్రజల పట్ల ఎలా దుర్మార్గంగా వ్యవహరించాడో ప్రజలు కూడా అంతే ఘాటైన సమాధానం ఓట్ల రూపంలో చెప్పారు అతనికి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు జీవితంలోనూ పార్టీలోనూ రాజకీయాల్లోనూ అనేక ఆటుపోట్లు తిన్న మనిషే. ఈయన గత 2019లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యి ఒక్కసారి అని అర్థించి అలాంటి పెద్ద మనిషిని కూడా నిండు సభలో ఎలాంటి అవమానం పాలు చేశాడనేది కూడా ప్రజలు చూశారు. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది నువ్వు ఒక సత్పరిపాలన చేయమని, కానీ చంద్రబాబు నాయుడు గారినో వారి కుటుంబ సభ్యులనో ఇతర ప్రత్యర్థుల కుటుంబ సభ్యులనో దూషించమని, ద్వేషించమని, ప్రజల మీద దాడులు చేయమని, దాష్టీకం చేయమని, అవినీతి చేయమని, అక్రమాలు చేయమని, దేశంలోనే పెద్ద కుంభకోణాలు చేయమని ఇవ్వలేదు. కానీ ఆయన అవకాశాన్ని పూర్తిగా ఒక్క పనికే ఉపయోగించుకున్నాడు. ఏంటంటే అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని అన్ని వ్యవస్థల నుంచి తను సొంత కోశాగారం నింపుకోవటానికి, జేబులు నింపుకోవటానికి చేసుకున్నాడు. అదే వాళ్ళ షర్మిల గారు కూడా చెబుతుంది. షర్మిల గారు కానీ వాళ్ళ తల్లి విజయమ్మ కానీ ఇతను రాజన్న ప్రభుత్వం ఇస్తాడని హామీ ఇచ్చారు. అంటే ఇతనిలో ఇంత డబ్బు మీద ఆకాంక్ష ఉందని తెలుసు, అవినీతిపరుడని కూడా తెలుసు. కానీ రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన కొన్ని వేల కోట్లతో కడుపు నిండింది అనుకున్నారు వాళ్ళు. ఇంకా మళ్ళీ కూడా ఇంత లక్షల కోట్ల అవినీతి చేస్తాడని ఊహించలా. తర్వాత ప్రజల పట్ల ఇంత ద్వేషభావం కలిగి ఉంటాడని వాళ్ళు ఊహించలేదు. కుటుంబ సభ్యుల పట్ల కూడా ఇంత ద్వేషభావంతో ఉంటాడని ఊహించలేదు. ఆమె వివేకానంద రెడ్డి గారు అమ్మాయి చెప్పినట్టు డాక్టర్ సునీతారెడ్డి గారు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రక్తంతో తడిచిందని చెప్పింది. రక్తంతో ఎవరి రక్తంతో తడిపాడు? ఫస్ట్ ఆయన్ని చిన్నప్పుడు బిడ్డలాగా ఎత్తుకుని పెంచిన వివేకానంద రెడ్డి గారి రక్తంతోనే తడిపాడు. తడిపి అది ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం ద్వారా ఒక సానుభూతి సంపాదించుకుని అధికారంలోకి వచ్చాడు. అధికారం పొందటం వరకు తను ఎన్ని అక్రమాలు చేసినా కూడా సరే రాజకీయంలో భాగం అనుకుందాం. కానీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా అతను ఎందుకు ప్రజల పట్ల ఆ విధమైన అమానుషమైనటువంటి విధానాలు అవలంబించాడనేది మనకు అసలు అర్థం కాని అంశం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఇంతవరకు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన గురించిలో అయితే మనం చెప్పలేం, కానీ ఈ తర్వాత ఇట్లాంటి అమానుషమైన ప్రభుత్వాలు ఎక్కడ కూడా లేవు. ఈవెన్ ఇందిరాగాంధీ గారి టైంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా కొన్ని నియమ నిబంధనలు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఉంది. కానీ ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను మొత్తం, ఎందుకంటే పోలీసు వ్యవస్థ కనుక అప్రమత్తంగా ఉంటే ఇన్ని ఘోరాలు నేరాలు చేయటానికి పనికిరాదని వాళ్ళని మొత్తం ఒక ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి పంపినట్టుగా పంపాడు. వాళ్ళు పోలీసులు అని కానీ మేము యూనిఫారాలు వేసుకోవాలని కానీ కూడా మర్చిపోయారు. ఈ ఒక గల్లీ నుంచి కాకినాడ షెజరాక ఆక్రమించుకుంటున్న నేతల అందరూ అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు చూశారే కానీ వాళ్ళు నోరెత్తలేదు, పిలవలేదు. లేకపోతే బోరుగడ్డ అనిల్ కానీ, లేకపోతే ఇతను వంశీ కానీ, కొడాలి నాని కానీ, పేరుని నాని కానీ, రోజా కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు మాట్లాడిన దూషణలు, దుర్భాషలు ఎవరన్నా ఎక్కడన్నా
వెనక ప్రశ్నించి ఉంటే ఇవాళ కూటమి ప్రభుత్వంలో పోలీసులకి ఇంత పని ఉండకపోయేది. ఏ నేరాన్ని ఆ రోజుల్లోనే పరిష్కరించుంటే ఆ నేరాలన్నీ కూడా అందరూ నోరు మూసుకు కూర్చున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వచ్చి పోలీసులు పనిచేస్తుంటే ఆయన మీరు అన్నారు అనంతపూర్ వెళ్ళినా కర్నూలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి పోలీసులు యూనిఫారం వేసుకుని కనపడటం విచిత్రంగా అనిపించింది ఆయనకి. వాళ్ళు ఎంతవరకు రోప్ పార్టీలు ఆయన వెళ్తుంటే ఒక వేలాది మంది పోలీసులు రోప్ పార్టీలు చెట్లు కొట్టేవాళ్ళు, ట్రాఫిక్ ఆపేవాళ్ళు, షాపులు మూయించేవాళ్ళు, ఇళ్ల నుంచి గృహస్థులను బయటకు రాకుండా తలుపులు వేయించిన వాళ్ళు వీళ్ళే కనపడ్డారు. కానీ ఇట్లా పోలీసులు కేసులు పెడతారనేది ఆయనకి తెలియలా. ఇప్పుడు వాళ్ళ మీద ఇంత దుర్భాషలాడటానికి కారణం, వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు బుక్ అవుతున్నాయి, వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, హార్ట్ అటాకులు నటించి హాస్పిటల్స్కి వెళ్తున్నారు, లేకపోతే దేశాలు వదిలిపెట్టి పారిపోతున్నారు. అందువల్ల ఆయన ఇవాళ పోలీసుల మీద ఇంత విద్వేషం కక్కుతున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 2.0 అని చెబుతున్నాడు. 2.0 ఇచ్చే పరిస్థితి ఉంటే మొన్న నిన్ను 11 సీట్లకు పరిమితం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత వ్యవస్థని నిర్మించాడంటే డైరెక్ట్గా ఈ వాలంటీర్ వ్యవస్థని దాని మూలన నేనేదో తన వ్యక్తిగతమైన డబ్బులు పంపిస్తున్నాడన్న బిల్డప్ ఇచ్చాడు. అందువల్ల అతను ఏమనుకున్నాడంటే 175 సీట్లకి 175 గెలుస్తానని ధీమాగా చెప్పిన కారణం అది. ఇప్పుడు ప్రజల్లో అతనికుండా బలం ఏంటనేది అర్థమైపోయింది. కార్యకర్తలు కూడా రావట్లేదు. ప్రజల కోసం నేను ప్రజల పోరు కోసం వస్తానని జనవరిలో చెప్పాడు, ఇంతవరకు బయటికి రావట్లా. ఇవాళ కనీసం రాయలసీమ ప్రాంతంలో ఏదైనా ఫ్యాక్షన్ రాజకీయాలను కనుక కొంత మేలుకొలిపితే ఏదన్నా నాకు అక్కడన్నా కొంత ఫుటింగ్ దొరుకుతుందా అనుకున్నాడు. అందువల్లే ఈ దుర్భాషలో ఇవన్నీ అయింది. కానీ ఇది ఇప్పుడు అతని పట్ల ఒక శాపంగా మారబోతుంది. ఎందుకంటే అతను బెయిల్ మీద ఉన్నాడనే విషయం మర్చిపోయాడు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి చాలా నియమ నిబంధనలతో వినయంగా వినమ్రతగా కూడా ఉండాలి. కానీ అతను రాజ్యాంగాన్ని రాజ్యాంగ వ్యవస్థలనే సవాల్ చేస్తే ఇవాళ కృష్ణదేవరాయలు హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాడు. అయ్యా ఆయన 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉండి ఇప్పుడు పోలీస్ వ్యవస్థలని ఒక నైతికతని దెబ్బతీసే విధంగా మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాడు అని తీసుకెళ్తే ఇప్పుడు వాళ్ళు కూడా దృష్టి పెట్టారు. ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఆయన పోలీసులని రాష్ట్ర పోలీసుల కన్నా ఆయన మీద కేసులు పెట్టిన సిబిఐ వాళ్ళని గొడ్డలు ఎందుకు ఓడదీస్తానని చెప్పట్లేదు, వాళ్ళని ఎందుకు బెదిరించట్లేదు. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కేసు పరిష్కరించట్లేదు, మా బాబాయ్ కేసు పరిష్కరించట్లేదు, 6 ఏళ్ళు అయిపోయింది మీరేం పీకుతున్నారని మరి వాళ్ళ మీద అనాలి కదా. తర్వాత నా మీద 12 ఏళ్ల మీద కేసులు ఉన్నాయి, అందులో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఉన్నంత ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్ కేసులు, క్విడ్ ప్రోకో కేసులు దేశంలో ఇంకెవరి మీద లేవు. అలాంటప్పుడు వాళ్ళని కూడా గొడ్డలు ఓడదీస్తానని వాళ్ళు చెప్పాలి. నేను రాజకీయంగా నేను పైకి వెళ్ళాలంటే నా మీద ఉన్న కేసులు నాకు అడ్డంకిగా మారిని, విలువలు విశ్వసనీయతే ప్రాణంగా బ్రతుకుతున్నాను నేను, కాబట్టి ఓపెన్ లెటర్ రాస్తున్నాను, మీరు ఫలానాలోగా నా కేసు విచారణలు చేపట్టి నా కేసులు పరిష్కరించకపోతే మీ గొడ్డలు ఓడదీస్తానని వాళ్ళని బెదిరించాలి. రాష్ట్రంలో ఉన్న పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పని మర్చిపోయి ఇలాంటి నేరస్తుల్ని దేశం మీదకు వదిలిన సిబిఐ వాళ్ళని ఆయన ఆ విధంగా హెచ్చరిస్తే ప్రజలు కూడా సంతోషిస్తారు. సార్ మీరు చెప్పండి సార్, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళలో మనమే అధికారంలో ఉంటాము, ఈసారి జగన్ 2.0 చూస్తాము అనడమే కాకుండా చర్యకు ప్రతిచర్య తప్పదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏంటి సార్, ఏం జరగబోతుంది, జగన్ ప్లాన్ ఏంటంటారు? అందుకే కళ్ళు మూసుకుంటున్నాడా తాడేపల్లి ప్యాలెస్లో, లేకపోతే యలహంక ప్యాలెస్లో ఇక ఆయన కళ్ళు మూసుకోవటమే. అంటే కళ్ళు మూసుకున్నా ఇంకా 10 నెలలే అయిందిగా, ఇంకా ఎంత, ఇంకా 4 ఏళ్ళు ఎప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, చర్యకి ప్రతిచర్య తప్పదన్నాడు. న్యూటన్స్ థర్డ్ లా ఏదో చెప్తున్నాడు, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అన్న దుర్గా కుమార్ గారు చెప్పారు. జగన్ చేసిన చర్యకి ప్రజల ప్రతిచర్యే ఎంత, 11 సీట్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అణిచివేత ఏది ఒక వర్గం అని కాదు, ఒక పార్టీ అని కాదు, ఒక కులం అని కాదు, అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని పార్టీలను అణిచేశాడు. అతని అణిచివేత చర్య అయితే తిరుగుబాటు ప్రతిచర్య. ఇప్పుడు ప్రజలు తిరగబడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ అందరూ ఇవాళ తిరగబడి జగన్ వద్దు, మరి కూటమి ప్రభుత్వం కావాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కావాలని గెలిపించారంటే జగన్ ఓటమి ఇవాళ చర్య అయితే కూటమి గెలుపు ప్రతిచర్య అన్నమాట.
అంటే ఇప్పుడు జగన్ 2.0 అంటే జనం భయపడుతున్నారు. జనమే కాదు, వాళ్ళ తల్లే భయపడుతుంది, వాళ్ళ చెల్లెళ్ళే భయపడుతున్నారు. సొంత కుటుంబమే జగన్ను చూసి భయపడుతుందంటే జనం భయపడుతున్న వింతేమని. ఇప్పుడు ఇవాళ నువ్వు 2.0 అనగానే అందరికీ ఏమనిపిస్తుంది? కబ్జా 2.0నా? 1.0లో కబ్జాలు చూసాం. 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాలు చేయాలని ఫ్రీ హోల్డ్లో పెట్టారంట. అంటే 8 లక్షల ఎకరాలు అసలు ఆల్రెడీ చేసేసుకున్నారని. 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇవన్నీ కూడా ఎవరు? ప్రభుత్వ లెక్కలు. ల్యాండ్ దీనిపైన ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో మరి ఫ్రీ హోల్డ్ పెట్టడం ఏంటి? అదేదో ఒక జీవో తీసుకొచ్చాడంట, 596 ఏదో. దీనికోసమే ఆ జీవో తీసుకొచ్చాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని భూములు కబ్జా చేశారు ఆ కుటుంబం. అక్కడ మదనపల్లి అక్కడేదో ఫైళ్ళు కూడా తగలబెట్టారు. అసలు ఒక గ్రామం మొత్తం వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారంట. ఆయన బినామీ, ఆయన కుటుంబం పేరు మీద 1000 ఎకరాలు. ఉత్తరాంధ్రలో మనం చూసాం ఎన్ని భూములు కబ్జా చేశారు. విజయసాయి రెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి. అంటే ఎక్కడ చూసినా కబ్జాలే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి 105 ఎకరాలు ఆయన కుటుంబం అటవీ భూముల కబ్జా అని మీడియాలో కథనాలు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కబ్జాలంట. 1000 ఎకరాలు మీరు కబ్జా చేస్తే జనం ఏమనుకుంటున్నారు? నువ్వు జగన్ 2.0 అనగానే కబ్జా 2.0 గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు నిన్ను గెలిపిస్తేనే ఇన్ని ఎకరాలు కబ్జాలు చేశారే, మరి రేపు పొద్దున మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయితే అసలు భూమి మిగులుద్దా? వాళ్ళ పంచభూతాలు భయపడుతున్నాయి. ఏది? జగన్మోహన్ రెడ్డి అంటే నీకు ఆకాశం, భూమి, నీళ్లు, నిప్పు భయపడుతున్నాయి అన్నమాట. అంటే పంచభూతాలు మింగేశాడు కాబట్టే 151లో 5 పోయిందని, 11 మిగిలిందని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న కర్నూలు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ బంతి అంత నేలకేసి కొడితే అంత గట్టిగా పైకి లేస్తుంది, చంద్రబాబు తగులుద్ది అంటున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, సోషల్ మీడియా, జనసేన వాళ్ళు ఏమంటున్నారు? అసలు కొడతలేదంటున్నారు. బంతి నేలకేసి కొడతలేదు, ఏదో మామూలుగా వెళ్తోంది ప్రభుత్వం, అభివృద్ధి సంక్షేమమే దృష్టి పెట్టి వెళ్తున్నారు, వీళ్ళపైన ఎటువంటి కేసులు పెట్టలేదని వాళ్ళు గోల. రెడ్ బుక్ అంటాడు మాట్లాడితే, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ పాలన అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పోనీ మాట్లాడావు, ఉన్నావు, రేపు ఉంటావా? ఎల్లుండి ఉంటావా? వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి? బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతున్నావు. ఒక పార్ట్ టైం పొలిటీషియన్గా మారాడు. వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారు. సెలవు ఉన్నప్పుడు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతామంటే అసలు కర్ణాటకలో నీకేం పని? నువ్వు దేనికి సీఎంగా చేసావు? కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంగా నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా కర్ణాటకలో దాక్కోవడం ఏంటి? నువ్వే దాక్కుంటే నీ నాయకులంతా పరారు. ఎక్కడున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి? ఆయన 100 ఎకరాలు కబ్జా చేశాడంట. ఏది? 13 రోజులుగా ఆయన పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు 6-7 బృందాలు గాలిస్తున్నాయంట. 250 కోట్ల స్కామ్, వైట్ క్వాడ్జీ అక్కడ కొల్లగొట్టిన కేసు, A4 నిందితుడంట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కబ్జాలు చేశారంటే భూములే కాదు, నీకు గనులు, డిస్టిలరీలు కబ్జా, లిక్కర్ మాఫియా. మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నారు, అతను బెయిల్కి వెళ్ళాడు. ముందస్తు బెయిల్కి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రిజెక్ట్ చేసింది. కోర్టులు ఏది కూడా అవినీతి పట్ల చాలా సీరియస్గా ఉన్నాయి, అసలు బెయిల్స్ కూడా ఏమో అంటున్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏమంది? వాళ్ళకి సహకరించు విచారణకి, సహకరించకపోతే మీ ఇష్టం, మీ చర్య తీసుకోండి. అరెస్ట్ చేసుకోమంట. దీంట్లో ఇవాళ ఒకవైపు అరెస్టులు, మరోవైపు ఈ కేసులు, ఇక హాస్పిటల్స్లో చేరుతున్నారు వరుస పెట్టి అందరూ. అతను ఏంటంటే ఏదో రకంగా ఇవాళ అందరూ పారిపోతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు, తెలుగుదేశంలో చేరిపోతున్నారు, జనసేన లేకపోతే బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని వాళ్ళని కాపాడుకోవటం కోసం ఉన్నాళ్ళని కేసుల్లో ఇరికిద్దాం. మనం చూసాం, రాఫ్తాడ్ వెళ్ళాడు, అక్కడేంటి హెలికాప్టర్
మొత్తం అందరినీ హెలిప్యాడ్ మీదకి వచ్చేయమన్నాడు అంటే వాళ్ళు వచ్చి అప్పుడు హెలికాప్టర్ అదేంటి ఆ విండ్ షీల్డ్ ఇది చేసి పారేశారు, ఆ ఫ్యాన్ పాడు చేసి పారేశారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో సహా అక్కడ ఉన్నటువంటి ఆ వచ్చిన కార్యకర్తలు పోలీసులు కొట్టారంట. ఇవాళ గోరంట్ల మాధవ్ మీద కేసులు, అరెస్ట్ అయినట్టున్నాడు గోరంట్ల మాధవ్. మీ అంతటా మీరు వచ్చి మీరు దౌర్జన్యాలు దాడులు చేస్తూ మీరు కేసుల్లో అరెస్టులు అవుతుంటే ఎంత నేలకేసి కొడితే అంత పైకి లెగుస్తామంటే ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారా, ఇంకా జైళ్ళకి పోతానే ఉంటారా? అదే కనపడుతుంది. ఏది ఇతను నేలకేసి కొట్టమంటే మేము మా తప్పులు మేము చేస్తూనే ఉంటాం, మేము మా నేరాలు మేము ఇలాగే పాల్పడతాం, జైళ్ళకి పోతామని చెప్తున్నాడు. సార్ చెప్పండి సార్, మరి జగన్ 2.0 అని చెప్పి అంటుంటే సారేమో కబ్జా 2.0 అంటున్నారు. మరి గత 5 ఏళ్ళు కూడా ఎటువంటి అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయో మనం చూసాము. మరి మీరేమంటారు? ఏమంటారు? దోపిడీ 2.0 అంటే అది తినమరిగిన కోడి కప్పెక్కి కూసింది అన్నట్టుగా ఆయన 2.0 కనుక పెట్టుకుంటే మళ్ళీ కొన్ని లక్షల కోట్లు దోచుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ జనం 2.0 భరించగలగదు కదా. ఫస్ట్ 1.0నే భరించలేని పరిస్థితిలో ఫస్ట్ డేనే వాళ్ళకి అర్థమైపోయింది. ఇతను ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చాడో ఇతనిలో ఉన్న రాక్షసత్వం తెలిసింది. అంటే ప్రజల సొమ్ము అంటే ఇతనికి లెక్క లేదు. ఒక ఇతర ప్రభుత్వంలో కట్టిన దాన్ని చూసి వారవలేక అది ప్రజలకు పనికొచ్చేదైనా కూల్చేశాడు. ఈ మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఎన్నుకుని మనం పొరపాటు చేశాం. కానీ అప్పటికి అతను ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి ఏం చేయలేకపోయారు. 5 సంవత్సరాలు పట్టింది 1.0ని భరించడానికి. ఇక 2.0 కనుక పెడితే ఇక రాష్ట్రం అనేది ఇంకా ఏమి మిగలదు. ఇప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పినట్టు పంచభూతాలని దోషేశాడు. ఇక పంచభూతాలని దోషేసిన తర్వాత ఇక మిగిలేది ఏముంది? జనం. జనం ఇక రాష్ట్రంలో ఎవడు కూడా ఉండడు. ఇక ఖాళీ ప్రదేశం మిగులుతుంది. పక్క రాష్ట్రాలకో ఇంకొకటో లేకపోతే ఇక్కడ అన్యాయాలకి అక్రమాలకు బలై కొందరు చచ్చిపోతారు. ఏదో పొట్ట పట్టుకుని బయటికి వెళ్ళిపోయి బతుకుదామని వెళ్ళిపోయేవాళ్ళు కొందరు. కిందసారి కూడా వచ్చారు అట్లా చాలామంది. ఒక్క ఇసుక విధానం వల్లనే చాలా నిరుద్యోగం వచ్చింది. గ్రామ వల్ల ఆర్థిక వ్యవస్థ, గ్రామంలో కాదు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే అతలకుతలం అయిపోయింది. పని వాళ్ళందరూ కూడా రకరకాల చేతి వృత్తుల వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతికారు. దాంతో రాష్ట్రం తల్లడిల్లిపోయింది ఆర్థికంగా, అంటే లేక. అదే టైంలో ఈ పేదలకి ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు కూడా మూసేశాడు. కరువులో అధిక మాసం అంటారు. ఇప్పుడు అట్లా జరిగింది. అంటే గోరుచుట్టు మీద రోకటి పోటులాగా ఈ రకంగా ఒక దెబ్బ కొట్టాడు, ఆ రకంగా ఇంకో దెబ్బ కొట్టాడు. ఇలాంటిది తను రావాలని కోరుకోవటానికి తను అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ప్రజలు కనుక అప్రమత్తంగా లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద 2019లో ఎలాంటి అవాకులు చవాకులు పేలి చేయలేని విషయాలన్నీ హామీలు ఇచ్చి ఏదో ఒక కుటుంబ సభ్యుడిని చంపి మళ్ళీ సానుభూతి పొంది, లేదంటేనేమో నిన్న లింగమయ్య దగ్గర మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే కాదు, అనేక శవాలు ఎక్కడ శవం ఉండా వెళ్తాడు. అట్లా ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ఎవరన్నా చనిపోతే సహజ మరణాలను కూడా కిందటి ఎలక్షన్ల ముందు కూడా వెళ్ళి జోగి రమేష్ లాంటి వ్యక్తి మేము మాకు ఇవ్వండి ఆ శవాన్ని, మేము వడదెబ్బ కొట్టి చచ్చిపోయాడని చెప్పి మేము చంద్రబాబు గారి మీద వ్యతిరేకంగా వాడుకుంటామంటే వాళ్ళు దండం పెట్టి పెనమలూరులో ఇదేదో సహజ మరణం వృద్ధాప్యంతో చనిపోయాడు, ఆయనకి దీనికి సంబంధం లేదు, మీ రాజకీయాల కోసం మా కుటుంబ సభ్యుల శవాలు ఇవ్వలేము అని కూడా చెప్పి పంపారు. ఇప్పుడు ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా చెబుతారు. నిన్న ఆల్రెడీ అక్కడ అమ్మాయి చెప్పింది, లింగమయ్య కూతురు, మేము రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు మాకెవరు మా తరపున నిలబడతారు, ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి ఏంటి, మా నాన్న చనిపోయాడు, పెద్ద కుటుంబం. ఆమె సునీత గారు కూడా చెప్పింది, లింగమయ్య మా కొత్త వ్యక్తి కాదు, గతంలో మాతో కలిసి పనిచేసిన వ్యక్తేను, ఆ కుటుంబంలో సభ్యులకి మేము పరిటాల రవి గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు అవి ఇచ్చాము, ఇప్పుడు మరి ఆయన కొన్ని స్థానిక పరిస్థితులు, స్థానికలో కొన్ని వర్గాల మూలాన వచ్చిన విద్వేషాల మూలాన చనిపోయాడు. ఈయన ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టకుండా లేకపోతే ఫ్యాక్షన్ గొడవలని రెచ్చగొట్టకుండా ఆ కుటుంబానికి ఎంత సహాయం చేసినా సంతోషించే మొదటి వ్యక్తిని నేను అని చెప్పింది. కానీ నిన్న లింగమయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి కానీ ఇతను చేసే సహాయం గురించి కానీ ఏమీ మాట్లాడలే. కాకపోతే ఆయన ఏం చెప్పాడంటే ఆ లింగమయ్య చనిపోవటానికి ఏంటి కారణం అనేది ఇంకా స్థానిక పోలీసులు కానీ ఎవరికి తెలియదు, మీకు కూడా తెలియదు. అది బేస్బాల్ అని ఉండేది మా చిన్నప్పుడు, అది అమెరికన్ గేమ్. అది అప్పట్లో గ్రామాల్లో ఉండేవి, పెద్ద గ్రౌండ్స్ ఉండటం వలన ఇవాళ ఆ బేస్బాల్ కోర్ట్ వేయాలంటే కూడా 4 బేసులు ఉంటాయి అన్నమాట. అలా ఒక ఇదిగా ఉంటుంది ట్రయాంగిల్గా.
ఆ బాల్ ఆ బ్యాట్ అనేది మీ తరం వాళ్ళకి కాదు, చాలామందికి తెలియదు. ఓళ్ళల్లో అసలు బేస్బాల్ ఆడే ఓళ్ళే ఉండవు, అందులో రాయలసీమ ప్రాంతంలో అసలు ఉండవు. ఆ బేస్బాల్తో కొట్టాడని మాత్రం చెప్పాడు, బేస్బాల్ బ్యాట్తో. అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ హత్య నేరాలకు సంబంధించిన విషయాలు చాలా ఖచ్చితంగా చెబుతాడు, పోలీసుల కన్నా సిబిఐ కన్నా కూడా. ఎందుకంటే ఈయనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకుంటుందంటే ఆయనకి అది అట్లాంటి వ్యవస్థ ఉంది. మరి లింగమయ్యని ఇప్పుడు పోలీసులు చెప్పలేని చెప్పాడు కాబట్టి అసలు ఆ బేస్బాల్ బ్యాట్ ఆ ఊళ్ళో ఎవరైనా పిల్లలు ఆడే పద్ధతి ఉందా అక్కడ, అసలు ఆ బేస్బాల్ బ్యాట్ ఎట్టా వచ్చింది, అది కొట్టిన దాంతో కొట్టారని ఈయనకి ఎట్టా తెలిసింది. ముందు ఈయనకి 47A నోటీస్ అనేది ఇస్తారు ముందు. ఇలాంటి నేరాల గురించిన సమాచారం చెప్పితే పూర్తి సమాచారం చెప్పడానికి వాళ్ళని పిలిపించవచ్చు. ఇప్పుడు ఆయన్ని పిలిపించి అడగాలి, మీరు అక్కడ ఉంటారు కదా యలహంక ప్యాలెసో లేదంటే తాడేపల్లి ప్యాలెసో, ఇప్పుడు అక్కడ పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఈ హత్యలో మరి బేస్బాల్ బ్యాట్తో కొట్టడం వలన ఆయన చనిపోయాడని మీరు చెప్పారు కదా, దీనికి సంబంధించిన సమాచారం మీరు వర్గీయులు ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్పారా, లేకపోతే ప్లాన్ చేసిన వాళ్ళు ఆ బ్యాట్ పంపారా, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 2.0 పరిస్థితి ఏంటి అన్నప్పుడు, 0 పరిస్థితి ప్రజలకి గండం కావచ్చు, కానీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అదొక మరొక స్వర్గం. అంటే ఇంకొక 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని ఏమాత్రం పచ్చిగడ్డి కూడా మిగల్చకుండా తీసేసుకుని తను భుజాన పెట్టుకుని వెళ్ళిపోతాడు. బ్రిటిషర్లన్నా కొంత వనరుల్ని, సంపదల్ని, వాళ్ళు కట్టిన కట్టడాలని కూడా వదిలిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు కూడా మన కలెక్టరేట్లు, కోర్టులు చాలా బ్రిటిష్ వాళ్ళు కట్టిన భవనాల్లో నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాలు కట్టినయే కూల్చేసాడు. అలాగే ఇప్పుడు ఈయన కట్టడం కూడా ఏం మొదలు పెట్టలే. ఎందుకంటే తనకు తెలుసు, నేను వచ్చిన పని ఇక్కడ కట్టడానికి కాదు, నేను బ్రిటిష్ వాళ్ళు దోసుకుంటున్నప్పటికీ కూడా అదే సమయంలో కొంత డెవలప్మెంట్లు కూడా చేశారు. రైల్వే మార్గాలు కానీ, భవనాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒక పోస్టల్ వ్యవస్థ కానీ అన్నీ. ఎందుకు కొంతకాలం పాటు ఉంటామని. ఈయనకి అంత ఆశ లేదు. ఆయన మీరు గుర్తెచ్చుకోండి, 5 years మాత్రమే అడిగాడు ఆయన. కానీ 5 yearsలో అనుకున్న కదా దానికన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది, బాగుంది వ్యాపారం, ఇంకొకసారి చేసేసుకుంటే ఇక నేను జీవితంలో ఏమైనా పర్వాలేదు అనే పరిస్థితిలో ఉన్నాడు. కానీ ప్రజలైతే అటువంటి సాహసం చేసే పరిస్థితి ఉంటుంది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి సార్, జగన్ 1.0నే తట్టుకోలేకపోయాము, జగన్ 2.0 అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసలు ఊహించుకోలేరు. మరి ఒకవేళ జగన్ 2.0 వస్తే ఇండియాలో మ్యాప్ మాత్రమే ఉంటుంది, అందులో ప్రజలు ఉండరు అని చెప్పి సార్ చెప్తున్నారు. మీరేమంటారు సార్? అంటే ఉలికి పడుతున్నారు నిద్రపోయే వాళ్ళంతా. జగన్ 2.0 అనగానే ఉలికిపడి లేస్తున్న పరిస్థితి అనమాట. అంటే 1.0లోనే ఎంత విధ్వంసం చేశాడో మనం చూసాం. ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి, రాజధాని విధ్వంసం దగ్గర నుంచి, పోలవరం విధ్వంసం, అమరావతి విధ్వంసం, మొత్తం రోడ్లన్నీ తవ్వేశారు, అన్నీ గుంతలమయం చేశారు. మరి 2.0 అంటే ఇంకెంత విధ్వంసం జరుగుద్దో. రోడ్లపై ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అన్ని రోడ్లు ఎంచుతున్నారు. పవన్ కళ్యాణ్ నిన్న చూసాము, ఆ గిరిజన గ్రామాలకు వెళ్ళి 1000 కోట్లతో తండాల్లో నేను రోడ్లు వేస్తున్నాను, అతను కనీసం 5 ఏళ్లలో 54 కోట్లతో వేయించాడన్నాడు. అంటే మళ్ళీ రోడ్లు ధ్వంసమైనా, రోడ్లు గుంతలమయమైనా 2.0 అంటే. ఇప్పుడు అప్పుడు 3 రాజధానులు చేస్తానన్నాడు, రేపు 2.0 అంటే మరి 3 రోళ్ళు ఎంత, 6 రాజధానులు చేస్తాడా? అంటే జగన్మోహన్ రెడ్డి 2.0 అనగానే జనం అందరిలో ప్రశ్నలు. ఏది, అప్పుడు 1,00,000 కోట్ల మద్యం అమ్మాడు, ఇప్పుడు 2,00,000 కోట్ల మద్యం అమ్ముతాడా? ఇప్పుడు దగ్గర మరి ఒక 4,000 కోట్లు మనీ లాండరింగ్ చేశారని చెప్పి కృష్ణదేవరాయలు ఆరోపించాడు. జగన్ 1.0లో 8,000 కోట్లు మనీ లాండరింగ్ చేస్తాడా? ఇప్పుడు తల్లి మీద కేసేసాడు 1.0లో, మరి 2.0లో పెళ్ళాం మీద కేసేస్తాడా? పిల్లల మీద కేసేస్తాడా? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పాలన ఎలా సాగింది, ఆ 5 ఏళ్ళు ప్రజలంతా నరకం అనుభవించారు. మళ్ళా ఆ నరకాన్ని కొని తెచ్చుకుంటారా? అంటే కొరివితో తలగొక్కుంటారా? జగన్తో తలగొక్కుంటారా? అంటే కొరివిలాగా జగన్మోహన్ రెడ్డి మారిన పరిస్థితి. ఇవాళ మళ్ళా ఈ కొరివి దయ్యం మాకెక్కడదురా బాబు అని చెప్పి భయపడుతున్న దీంట్లో అటు షర్మిల, ఇటు విజయమ్మ, లేకపోతే సునీత, సొంత కుటుంబమే నువ్వు వద్దు మొర్రో అంటే ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే 1.0లో చిన్నాన్నను చంపేశారు. మరి 2.0లో ఇందాక దుర్గా కుమార్ గారు అన్నారు. అరే ఎన్ని హత్యలు! నీకు గతంలో జగన్ 5 ఏళ్ళు సీఎంగా ఉంటే 300 మంది బీసీలను చంపారంట. చంద్రయ్య యాదవ్ పీక కోసి పారేశారు.
2.0లో 600 బీసీల హత్యల, ఇంకెంతమంది చంద్రయ్య యాదవ్ల పీకలు కోస్తామని నేను మళ్ళా వస్తానంటున్నాడు. 1.0లో అబ్దుల్ సలాం కుటుంబంతో సహా 4 సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. 2.0లో అంత సామూహిక ఆత్మహత్యలేనా? అంటే 1.0లో ఆయన కేంద్ర పథకాలు 74 రద్దు చేశాడంట. మొన్న పయ్యావులు కేసేమంటున్నాడు. మరి రేపొద్దున 2.0లో 148 రద్దు చేస్తాడా? 1.0లో ఆయన సొంత పేపర్కి ఎన్ని యాడ్లు ఇచ్చుకున్నాడు? 500 కోట్ల యాడ్లు ఇచ్చుకున్నాడు సాక్షికి. 2.0లో 1000 కోట్లకి ఇచ్చుకుంటాడా? ఇంకెంతకి ఇచ్చుకుంటాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి 2.0 అనగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలంతా ఉలిక్కి పడుతున్నారు. అంటే అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్టులు, బీజేపీ అందరి మీద కేసులే కదా. ఉపాధ్యాయులను అణిచేశాడు. మొన్న 1.0లో ఉపాధ్యాయులను ఎక్కడ పెట్టాడు? మద్యం షాపుల దగ్గర పెట్టాడా? రేపు ఎక్కడ పెడతాడు? రేపు 2.0లో టీచర్లని ఏ షాపుల దగ్గర క్యూలు లైన్లు సర్దమంటాడు? లేకపోతే అప్పుడు బాత్రూముల ఫోటోలు తీపిచ్చాడు, రేపు ఇంకే ఫోటోలు తీపిస్తాడు. జర్నలిస్టుల పైన కేసులు, జర్నలిస్టులను చంపేశారు. 2.0 అంటే జనం భయపడుతోంది. అందుకే అన్నమాట. 1 అని కాదు, 2 అని కాదు. అమరావతి మహిళలు, అమరావతి రైతులు, అసలు కార్మికులు, రైతులు, నిరుద్యోగం, యువత. మెగా డిఎస్సి అన్నావు, దగా డిఎస్సి చేసావు 1.0లో. నీ చెల్లే తిట్టింది. మరి రేపొద్దున ఏం చేస్తావు? మన 2.0 అంటే అతను ఏంటంటే కార్యకర్తలను ఏదో ఇది చేయటం కోసం అన్నట్టున్నాడు. వాళ్ళు పారిపోతారు, వాళ్ళు కూడా తెలుగుదేశంలో, జనసేనలో చేరిపోతారనే ఒక భయంతో అతను అన్న మాటలు. ఇవాళ జనంలో భయం. జగన్ వస్తున్నాడంటేనే జనం భయపడుతున్న పరిస్థితి. మరి మొత్తానికి జగన్ 2.0 గురించి కార్యకర్తలు ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారని, మరి జగన్ 1.0నే రాష్ట్ర ప్రజలు తట్టుకోలేకపోయారని, జగన్ 2.0ని ఊహించుకోలేకపోతున్నారని చెప్పి దుర్గకుమార్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్.